అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరందరూ కూడా నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ అపోస్తులైన పేతురు గారు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి అద్భుతమైన మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఆశతో ఎదురు చూడవలసిన విషయం ఒకటి, అదేంటి? దేవుని యొక్క రాకడ కొరకు ఆశతో ఎదురు చూడాలి. దేవుని రాకడ కొరకు అపేక్ష కలిగి ఉండాలి. అపేక్ష కలిగి ఉండాలి. అపేక్ష అంటే ఏంటి? ఆశ కలిగి ఉండడం, ఆశించడం. ఇప్పుడు దేన్ని మనం ఆశించాలి అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క రాకడ మరలా రాబోతూ ఉంది. సంఘముగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశించవలసింది ఏంటి అంటే, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందా, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది, దేవుడు మా కొరకు మరలా ఎప్పుడు వస్తాడు అనే వాటి కొరకు ఏం చేయాలి? మనము ఆశతో ఎదురు చూచుదుముగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘముగా కూడి ఉన్న మనందరము కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూచుదుముగాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ప్రతి క్రైస్తవుడు ఎదురు చూచుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూడాలట? చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, దేవుని కొరకు ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా దేవునికి కొన్ని విషయాలు అప్పచెప్తూ ఉంటారు. అప్పుడు దేవుడు వాళ్ళకు వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానాలు, దేవుడు వారి పట్ల చేసిన నిబంధనలు ఎప్పుడు నెరవేరుస్తాడా అని చెప్పి చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యా, దేవుడు మాకు నిబంధన చేసి ఉన్నాడు, దేవుడు మాకు వాగ్దానము చేసి ఉన్నాడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా. మరి నమ్మదగిన దేవుడు మా కొరకు ఎప్పుడు వాగ్దానాలు స్థిరపరుస్తారని చెప్పి దేవుడు మన పట్ల చేసిన వాగ్దానాల నిమిత్తమే మనం ఏం చేస్తామంటే ఎదురు చూస్తూ ఉంటాం. సరే, సహజ జీవితాన్ని గమనిస్తే దూర ప్రాంతం నుంచి ఎవరైనా మన దగ్గరకు వస్తున్నారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఆశతో వాళ్ళ కొరకు ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం. వారు మనకేదన్నా తెస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. అదే ప్రతి క్రైస్తవుడు కూడా ఎదురు చూడవలసిన విషయం ఏంటి అంటే, దేని కొరకు ఎదురు చూడాలి అంటే, దేవుని రాకడ ఎప్పుడా, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది, దేవుని రాకడ ఎప్పుడు సమీపముగా ఉంది, ఎప్పుడు దేవుడు ఈ లోకానికి వస్తాడు అనే ఒక ఆశ ఉద్దేశముతో దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుని రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, రాకడ కొరకు ఎదురు చూసిన వారిని దేవుడు వారిని పరలోకంలో చేర్చుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చెప్పాలి, దేని కొరకు ఎదురు చూడాలి? దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి అంటున్నాడు. దేవుని రాకడ కొరకు ఎదురు చూసి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడో అప్పుడు దేవుణ్ణి ఎదుర్కొనే విధానంలో ఉండాలి. ఎలా ఎదుర్కొంటాం? అక్కడ రాస్తున్నాడు, పరిశుద్ధమైన, చెప్పాలి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఉండవలెను అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? ఏముండాలి మనలో? పరిశుద్ధమైన ప్రవర్తన, రెండవది భక్తి. పరిశుద్ధమైన ప్రవర్తన, రెండవది ఏముండాలి? భక్తి. ఈ రెండు ఎవరి జీవితాల్లో అయితే ఉంటాయో, నా మాటలు ఆలకిస్తున్నారా? ఈ రెండు ఏంటివి? పరిశుద్ధమైన ప్రవర్తన, రెండవది భక్తి. ఎవరిలో అయితే ఈ రెండు అంశాలు కనబడతాయో వారు దేవుణ్ణి ఎదుర్కోబోతున్నారు. ఏ సంఘమైతే పరిశుద్ధంగా ఉంటుందో, ఏ సంఘమైతే భక్తిగా ఉంటుందో, ఏ సంఘమైతే నిష్కలంకంగా ఉంటుందో, ఏ సంఘమైతే ముడత మచ్చ డాగు లేకుండా ఒక భక్తి కలిగిన సంఘముగా ఉంటుందో, ఆ సంఘము దేవుని యొక్క రాకడలో ఎత్తబడే సంఘముగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశతో ఎదురు చూడాలి, ఆశతో అపేక్షించాలి. ప్రభువా, ఎప్పుడు వస్తావయ్యా? నీ రాకడ ఎప్పుడు ప్రభువా? నాకు ఈ లోకమొద్దు, ఈ లోకము శాశ్వతమైనది కాదు, నేను కట్టుకున్నవి శాశ్వతమైనవి కావు, నేను సంపాదించినవి శాశ్వతమైనవి కావు, నాకు శాశ్వతమైనది నీ రాజ్యమే,
నన్ను నీ రాజ్యంలో తీసుకొని పోవడానికి ఎప్పుడయ్యా నీ రాకడా అని ఎవరైతే ఆయన రాకడ కొరకు అపేక్ష కలిగి ఎదురు చూస్తారో, ఆశతో ఎదురు చూస్తారో, వారు దేవుని యొక్క రాజ్యంలో ఉండబోతున్నారు. చెప్పాలి, పరిశుద్ధమైన ప్రవర్తన. రెండవది ఏముండాలి? భక్తి. పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ఏంటి? ఇహలోక మాలిన్యము జీవితానికి అంటించుకోకుండా నీతిగా, భక్తిగా, యథార్థముగా, పరిశుద్ధముగా మన చూపులు, మన మాటలు, మన తలంపులు, మన క్రియలు పరిశుద్ధముగా ఉంచుకొని ఏ పాపం మన జీవితంలోకి రానివ్వకుండా, ఏ కల్మషము మన హృదయములోకి రానివ్వకుండా, ఎటువంటి రోత జీవితము మన జీవితానికి అంటనివ్వకుండా మనల్ని మనము కాపాడుకొని జీవించటమే పరిశుద్ధత. రెండవది భక్తి అంటే ఏంటి? భక్తి అందరూ చేస్తారు. సంఘానికి వచ్చేవాళ్ళు చేస్తారు, సంఘానికి రాని వాళ్ళు చేస్తారు. వీధిలో ఉన్నవాడు కూడా భక్తి చేస్తాడు, బజార్న పోయేవాడు కూడా భక్తి చేస్తాడు, సినిమాల్లో యాక్టింగ్ చేసేవాళ్ళు కూడా భక్తి చేస్తారు, లోకములో అందరూ భక్తి చేస్తారు. ఆ భక్తి కాదు దేవుడు కోరేది. భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయా సందర్భాల్లో దేవుడు బైబిల్లో ప్రస్తావించాడు భయభక్తులు, అంటే భయముతో కూడిన భక్తి. నువ్వు ఒంటరిగా ఉన్నా భయముతో కూడిన భక్తి చేయాలి, అరణ్యములో ఉన్న భయముతో కూడిన భక్తి చేయాలి, ఎడారిలో ఉన్న భయముతో కూడిన భక్తి చేయాలి. ఎవరు ఉన్నా లేకపోయినా, దేవుడు చూస్తున్నా చూడకపోయినా, మనుషులు గమనిస్తున్నా గమనించకపోయినా యథార్థముగా దేవుణ్ణి ఆరాధించడమే నిజమైన భయభక్తులతో కూడిన భక్తి. ఇప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరు దేవుని రాకడలో ఎత్తబడతారో తెలుసా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, రెండవది నీతిని అనుసరించి హృదయపూర్వకముగా, నిజముగా భయభక్తులు కలిగి ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ సంఘమే, ఆ ఆత్మీయుడే, ఆ విశ్వాసి దేవుని ఎదుర్కోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇంతకీ దేవుని రాకడ ఎలా వస్తుంది? దేవుని రాకడ ఎలా వస్తుంది? ఒక మాట చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక అదే అధ్యాయంలో 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని కొంచెం బేస్ పెట్టి, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో ఎలా ఉంటాయట చెప్పండి? అసలు దేవుని రాకడ ఎలా ఉంటదట? ఎలా వస్తాడట దేవుడు? దొంగతనానికి వచ్చిన మనకు చెప్తాడా? మీరెవరికైనా చెప్పాడా? అమ్మా, ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి నేను దొంగతనానికి వస్తున్నాను, నీ బీరువాల్లో ఉన్నవన్నీ కూడా తీసేం చేయాలా? చెప్పాలి. పక్కన పెట్టు, బంగారం అంతా ఏం చేయి, ప్రక్కన పెట్టేసాయి. చెప్పు, బీరువాలో ఉన్నవన్నీ ప్రక్కన పెట్టేసాయి, బంగారం అంతా ప్రక్కన పెట్టేసాయి, డబ్బులన్నీ ప్రక్కన పెట్టేసాయి, పలానా స్పాట్లో పెట్టేసాయి. మా ఆమెడికి ఈ మధ్య చీరలు తక్కువయ్యాయి, బీరువాలో ఉన్న పట్టు చీరలన్నీ కూడా ఏం చేయి, బయటపడే, వచ్చి బస్తాలో వేసుకుని ఏం చేస్తాను, వెళ్ళిపోయిన మామిడికి ఇస్తాను చెప్తాడా దొంగ? ఫోన్ చేస్తాడా వచ్చే ముందు? రాడు. అకస్మాత్తుగా దొంగ వస్తాడు. ఇప్పుడు దేవుని రాకడ ఎలా ఉంటుంది? అకస్మాత్తుగా దొంగ వలె దేవుడు వస్తాడట. నీకు చెప్పడు. ఈ లోకములో దేవుడు నీకు బయలుపరచింది ఏదైనా ఉన్నదా అంటే ఆయన రాకడ మాత్రమే. నీకు సమస్తము దేవుడు బయలుపరుస్తాడు. నీ జీవితంలో ఎప్పుడు కార్యాలు జరిగించాలన్నా దేవుడు బయలుపరుస్తాడు. నీ మరణం వచ్చే ముందు కూడా నీకు దేవుడు బయలుపరుస్తాడు. నీ కుటుంబంలో అద్భుతం జరగాలన్నా నువ్వు నిజంగా ప్రార్థనాపరుడు అయితే నీకు బయలుపరుస్తాడు. కానీ సంఘానికి కానీ, ఆత్మీయునికి కానీ, క్రైస్తవునికి కానీ దేవుడు బయలుపరచింది ఏదైనా ఉన్నదా అంటే దేవుని రాకడ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. గుర్తులు లేవా? గుర్తులున్నాయి. ఏమన్నాడు బైబిల్లో? యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, ఆయా ప్రాంతాల్లో కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి అని చెప్పాడు. ఇది గుర్తులు. కానీ నేను పలానా సమయంలో రాబోతున్నాను, పలానా తారీఖు రాబోతున్నాను, పలానా డేట్ రాబోతున్నానని చెప్పి దేవుడు ఎక్కడా ప్రస్తావించలేదు. గుర్తులు చెప్పాడు కానీ ఆయన సమయం మాత్రం ప్రస్తావించలేదు. ఆయన ఎలా వస్తాడు? దొంగ వలె వస్తాడు.
దొంగ వలె వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆకాశం ఎలా అవుతుందట? మహాశబ్దముతో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. ఏమైపోతాయి? చెప్పాలి నా వైపు చూడండి ఒకసారి. ఆకాశము గతించిపోతుంది, పంచభూతములు మిక్కుట వేండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఏమవుతాయి? కాలిపోతాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ప్రభువు రాకడలో జరుగుతాయి. బాటముతోనూ చెప్పాలి, ప్రధాన దూత శబ్దముతోనూ, మూడవది దేవుని బూరతోను. అంటే దేవుని రాకడ జరుగుతున్నప్పుడు కలిగే కార్యాలు ఏంటి అంటే ఆర్భాటముతో గొప్ప శబ్దం అటది. ఆర్భాటం అనేది గొప్ప శబ్దం. దేవుడు ఈ లోకానికి వచ్చే సమయం ఎలా ఉంటుందంటే ఆర్భాటముతో గొప్ప శబ్దం వినపడుతుంది. రెండవది ప్రధాన దూత శబ్దం అట. ప్రధాన దూతలు ఎవరైతే ఉన్నారో, దేవుని దూతలు ఎవరైతే ఉన్నారో, ఆ దూతలు ప్రధాన శబ్దాలు చేస్తాయి. మూడవది దేవుని యొక్క బూర. ఇప్పుడు నేను మీకు చెప్పాను, దేవుడు అతి సమీపంగా రాబోతున్నాడు. మనం ఆశతో ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఒక లైన్ మీద వస్తాను చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుని రాకడ ఎలా జరుగుతుందో 2 విషయాలు చెప్పాను. ఎలా జరుగుతుంది? మొదటిగా దొంగ వలె వస్తాడు. రెండవది ఆర్భాటముతో, ప్రధాన దూతతోనూ, దేవుని బూరాధ్వని శబ్దముతో దేవుడు వస్తాడు. ఎప్పుడైతే ఈ శబ్దము చేసుకుంటూ దేవుడు వస్తాడో అప్పుడు ఇక్కడ ఉన్న సంఘం ఏదైతే ఉందో ఈ సంఘము ఎత్తబడాలి. సమాధుల్లో నుంచి ఆత్మీయులు ఎత్తబడాలి. ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎత్తబడతా ఉంటారు. దేవుణ్ణి ఎదుర్కోవాలి. సంఘము ఎత్తబడాలి, దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఆల్ రైట్. ఇప్పుడు దేవుణ్ణి ఎదుర్కోవాలంటే సంఘం ఏం చేయాలో తెలుసా? దేవుడు వచ్చే కాల వ్యవధి ఏదైతే ఉందో, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు వచ్చే కాల వ్యవధి ఏదైతే ఉందో ఈ కాల వ్యవధిలో సంఘము సిద్ధపడాలి. ఏమవ్వాలి? చెప్పండి అమ్మా, ఏమవ్వాలి? కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అయ్యా? ఏం చేస్తారు? సిద్ధపడి ఉన్న అందానికి ఇంకా 4 సిమెంటు తగిలిచ్చి కొంచెం బూడిద రాసి ఏం చేస్తారు? సిద్ధపడతారు. ఒక మ్యారేజ్కి వెళ్తే ఏం చేస్తారు? సిద్ధపడతారు. అవునా? ఒక ఫంక్షన్కి వెళ్తుంటే సిద్ధపడుతున్నాం, మందిరానికి వస్తుంటే సిద్ధపడుతున్నాం, మన కాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది అనుకున్నప్పుడు సిద్ధపడుతున్నాం. ఇప్పుడు ఒక వార్త ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నము. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది, నువ్వు సిద్ధపడాలి. ఆమేన్. నువ్వేమవ్వాలి చెప్పండి? నేనేమవ్వాలా? సంఘం ఏమవ్వాలా? ఆత్మీయుడు ఏమవ్వాలా? క్రైస్తవుడు ఏమవ్వాలా? సిద్ధపడాలి. ఏ సంఘం అయితే సిద్ధపడుతుందో, ఏ ఆత్మీయుడైతే సిద్ధపడతాడో, ఏ క్రైస్తవుడైతే సిద్ధపడతాడో, ఆ సిద్ధపడిన వారి సైతము మాత్రమే దేవుణ్ణి ఎదుర్కోబోతున్నారు. ఎంత తెల్లబట్టలు వేసుకున్నా, ఎంత పాటలు పాడినా, ఎంత వాక్యాన్ని విన్నా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నీలో సిద్ధపాటు లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎదుర్కోలేవు. జాగ్రత్త. రూతును సిద్ధపరచడానికి ఎవరి అవసరత కావాల్సి వచ్చిందంటే నయోమి యొక్క అవసరత కావాల్సి వచ్చింది. ఈ రూతు బోయాజుని ఎదుర్కోవాలి అంటే, ఈ రూతు బోయాజు దగ్గరికి వెళ్ళాలి అంటే, ఈ రూతు బోయాజుని ఎదుర్కొని ఆయనతో మాట్లాడాలి అంటే ఎవరి అవసరత, ఎవరి పాత్ర పోషించబడింది అంటే నయోమి యొక్క పాత్ర. అంటే ఇప్పుడు రూతును సిద్ధపరిచింది ఎవరు? నయోమి. మొదటిగా బోయాజు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం బోయాజు. రెండవది రూతు దేనికి సాదృశ్యమో తెలుసా? సంఘము, పిలువబడిన సంఘము, ఏర్పాటు చేయబడిన సంఘము రూతు సాదృశ్యము. మూడవది దేనికి నయోమి దేనికి గుర్తు అంటే సేవకుడు.
దైవజనుడు, సేవకుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న సేవకుడు నయోమికి సాదృశ్యంగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. రూతు సిద్ధపడడానికి నయోమి యొక్క అవసరత ఎలా అయితే ఉందో, ఒక సంఘము కూడా సిద్ధపడాలి అంటే సేవకుని యొక్క అవసరత చాలా సంఘానికి ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. రూతు బోయాజును ఎదుర్కోవాలంటే ఎవరి పాత్ర కావాలి? వినాలి. రూతు బోయాజును ఎదుర్కోవాలంటే ఎవరి అవసరత కావాలి? రూతుకి నయోమి అవసరత కావాలి. అలాగే సంఘము కూడా బోయాజు అనబడిన దేవుని ఎదుర్కోవాలంటే సంఘానికి అవసరత ఎవరు కావాలి? సంఘానికి సేవకుడు కావాలి, దైవజనుడు కావాలి. ఈ రోజుల్లో చాలామంది అడిగే ప్రశ్న, అయ్యా సంఘానికి దైవజనుడు అవసరమా? సంఘానికి సేవకుడు అవసరమా? ఆలోచించేయండి. సంఘానికి సేవకుడు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకు? వాళ్ళు ఇచ్చే రూపాయి కానుకలు తింటాడని కాదు, వాళ్ళు ఇచ్చే రూపాయి కానుకలు వెనకేసుకొని ఆస్తిపరుడైపోతాడని కాదు. సంఘానికి సేవకుడు ఎందుకు అవసరమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చే లోపులో ఒక ఆత్మీయుని సంపూర్ణతలోకి నడిపించాలి. ఒక సంఘాన్ని సంపూర్ణతమైన సంఘముగా నడిపించి, ఒక విశ్వాసిని, ఒక ఆత్మీయుని సంపూర్ణ ఆత్మీయునిగా సిద్ధపరిచి దేవుని రాకడ ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని ముందు నిలబెట్టే బాధ్యత దేవుని సేవకుడిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు సంఘములో ఎవరైనా వెనకబడిపోతుంటే హెచ్చరించి మరలా వారిని దారిలోకి తెచ్చే బాధ్యత సేవకుడిది. ఎవరైనా క్రమము తప్పి జీవిస్తూ ఉంటే వారిని మరలా దేవుని వాక్యం ద్వారా సరిదిద్ది సంఘములో నిలిపే బాధ్యత సేవకునిది. ఇప్పుడు నయోమి ఏం చేస్తుంది? రూతుని చెప్పాలి. ఏం చేస్తుంది రూతుని? ఏం చేస్తుంది నయోమి? స్వరాలు తెరవండి ఒకసారి. ఏం చేస్తుంది నయోమి? రూతుని ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది. ఇప్పుడు నయోమి రూతును సిద్ధపరుస్తున్నప్పుడు రూతు ఏమవ్వాలి చెప్పాలా? సిద్ధపడాలా? లేకపోతే నేను సిద్ధపడినాను వెళ్ళిపోవాలా? రూతు ఎవరిని వెంబడించింది చెప్పండి? నయోమిని వెంబడించింది. ఓర్పా ఏం చేసింది చెప్పాలి? ఓర్పా ఏం చేసిందమ్మా? కరువు వచ్చినప్పుడు, భర్త చనిపోయినప్పుడు అత్త అడిగింది, అమ్మా మరి మీరు యవనస్తురాలు కదా, మరి ఇక్కడ మోయాబు దేశంలో మరి మరొకరిని చూసి మీరు వివాహం ఆడండి, పెళ్లి చేసుకోండి అంటే ఓర్పా ఏమని తెలుసా? అలాగా అత్తగారు అని చెప్పేసి ఏం పెట్టేసింది చెప్పాలి? ఏం పెట్టేసిందమ్మా? అమ్మ, ముద్దు పెట్టే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకోబాకండి, దయచేసి చెప్తున్నాను. ముద్దు పెట్టే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకోవద్దు. కొంతమంది దూరంగా నిలబడి ముద్దిస్తాం, ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఉంటారు, అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలని. ముద్దు పెట్టే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకోబాకండి. ఇస్కరియోతు యూదా ఏం పెట్టాడు దేవునికి? ఎంత కమ్మేశాడు చెప్పండి? 30 వెండి నాణాలకు వేసాను. ఏం చేశాడు? ముద్దు పెట్టే స్వభావము. ఈ కొంతమంది చూడండి, లోపలంతా కల్మషం పెట్టుకొని బయట ఏం చేస్తారు? పిల్లల్ని, ఒకడు ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఒకడి మీద, వాడిని ముద్దు పెట్టి కొరికి నాన్ వెజ్లో బోన్స్ని ఎలా కొరికేస్తారో చెప్పాలి. నాన్ వెజ్లో బోన్స్ని ఎలా కొరికేస్తారో అలా కొరుకుతూ ఉంటారు ఒకరిని. మరి మరొక కొడుకు, ఇద్దరు నీ కడుపును పుట్టినోళ్ళేగా, వాడిని మాత్రం అంటీ అంటనట్టుగా ఒక చిన్న ముద్దు పెట్టేసి అని పక్కకు పంపిస్తారు. వీడిని మాత్రం ఎంత ముద్దాడుతూ ఉంటారో. ఈ పక్షపాతమైన ప్రేమ ఎంతకాలం చూపిస్తావు నువ్వు? ఈ పక్షపాతమైన ప్రేమ ఎందుకండి క్రైస్తవులకి? సమానంగా ప్రేమించు ఇద్దరిని, సమానంగా భోజనం పెట్టు ఇద్దరికి, సమానంగా ఐక్యతపరచు ఇద్దరిని. అంతేకాని ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఒకరిని తక్కువగా ప్రేమిస్తే వాడికి ఏం బయలుదేరి తెలుసా? మా మమ్మీ మా అన్నయ్యని లేదా మా తమ్ముడిని బాగా ప్రేమిస్తుందని చెప్పి వాడిలో ఒక శత్రుత్వం బయలుదేరుతుంది. జాగ్రత్త. ఆ శత్రుత్వాన్ని పెంచేది ఎవరో తెలుసా? ఎవరు శత్రుత్వాన్ని పెంచింది? ఎవరు? అమ్మే. పక్షపాతం చూపించాడు కాబట్టి శత్రువు అయ్యాడు. ముద్దు పెట్టే స్వభావం. ఓర్ప ముద్దు పెట్టేసింది, అత్త నా వల్ల కాదు, గుడ్ బై అని చెప్పేసింది. ఓర్ప వెళ్ళిపోయింది. రూత్ ఏమని తెలుసా? అత్త నేను వెళ్ళను,
నీ నడక నాకు నచ్చింది, నీ ప్రవర్తన నాకు నచ్చింది, నీ నడవడిక నాకు నచ్చింది, నీ నడిపింపు నాకు నచ్చింది, నీ ప్రాంతము నాకు నచ్చింది, నీ దేశము నాకు నచ్చింది, నీ ప్రజలు నాకు నచ్చారు, నీ దేవుడు నాకు ఇష్టము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప చెప్పాలి మరణము తప్ప మనిద్దరిని ఏది కూడా వేరు చేయలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఓర్ప ఆలోచన మొత్తం కూడా లోక సంబంధమైన ఆలోచన. ఓర్ప ఉద్దేశం మొత్తం లోక సంబంధమైన ఉద్దేశం. ఓర్ప ఉద్దేశం మొత్తం కూడా ఇహలోక సంబంధమైన ఉద్దేశమే. కానీ రూతు ఉద్దేశం అది కాదు ప్రియ సంగమా. రూతు ఉద్దేశం అని తెలుసా? సేవకుని యొక్క అనుభవములో నడవాలి, సేవకుని యొక్క మార్గములో నడవాలి, సేవకుని యొక్క మాట ప్రకారం నడవాలి. నయోమి ఎలా అయితే నడుస్తుందో, నయోమి ఎటైతే ప్రయాణము చేస్తుందో, నయోమి ఏ దారిలో వెళ్తుందో అదే దారిలో నేను కూడా వెళ్ళాలి. ఏ సంఘం బోయాజుని ఎదుర్కొంటుంది, ఏ సంఘం దేవుని ఎదుర్కొంటుంది, ఏ సంఘం అయితే సేవకుని నడిపింపులో ఉంటుందో, ఏ సంఘమైతే సేవకుని మార్గంలో నడుస్తుందో, ఏ సంఘమైతే సేవకుని ఆదర్శప్రాయంగా చేసుకొని సేవకుడు చెప్పిందే మాట, సేవకుడు చెప్పిందే విషయము, సేవకుని యొక్క మాటను గౌరవిస్తూ సేవకునికి విలువిస్తూ ఏ సంఘమైతే సేవకుని నడిపించే మార్గంలో సంఘము నడుస్తుందో ఆ సంఘం మాత్రమే దేవుని ఎదుర్కోబోతుంది. పాస్టర్ గారు ఒక దారిలో చెప్పాలి సంఘం ఒక దారిలో చెప్పాలి, పాస్టర్ గారు ఒక మార్గములో, సంఘం ఒక మార్గములో. పాస్టర్ గారు ఎత్తబడడు, సంఘము కూడా వెళ్ళదు. గుర్తుపెట్టుకో. ఈ రెండు విభేగాలున్న ప్రాంతం ఏదైతే ఉందో వీళ్ళెవరు కూడా ఎదుర్కోరు యేసయ్యని. నయోమి నడిచిన మార్గములో రూతు నడవడానికి ఏమైంది ఏమైంది? ఇష్టపడింది. ముందు రూతుని నయోమిని ఇష్టపడింది. నేను నిన్ను విడిచిపెట్టనంటుంది నయోమిని. నీ ప్రజలే నా ప్రజలు. బహుశా నేను మోయాబు దేశం నుంచి వచ్చానేమో, కానీ నా ప్రాంతం అది కాదు. నన్ను పాపం నుంచి దేవుడు ఎప్పుడో ప్రత్యేకించాడు, లోకం నుంచి ఎప్పుడో ప్రత్యేకించాడు, లోక సంబంధమైన ఆలోచనల నుంచి ఎప్పుడో ప్రత్యేకించాడు. ఇక నేను ఆ మోయాబు దేశంలో ఓర్పావలే ఉండను, నేను బెత్లెహేములో ఉంటాను. బెత్లెహేము అంటే అర్థమని తెలుసా? రొట్టెల గృహము, దయాగృహము, కరుణ కలిగిన గృహము, దేవుని ప్రాంతము. ఆ బెత్లెహేములో యేసయ్య ఉదయించాడు. ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన సంఘానికి ఏది అవసరము? ఆత్మ సంబంధమైన ఆలోచన సంఘానికి అవసరము. సేవకుని మార్గం. అందుకే పౌలు అంటాడు, నేను యేసయ్యను పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి. ఎందుకు ఆ మాట అన్నాడు? సేవకుడు ఎవరిని పోలి నడిచాడు? యేసయ్యను పోలి నడిచాడు. ఇప్పుడు సంఘంతో చెప్తున్నాడు, నేను యేసయ్యని ఎలా అయితే పోలి నడిచానో, యేసయ్య మార్గములో ఎలా అయితే నడిచానో, యేసయ్య మార్గములో ఎలా అయితే ముందుకు కొనసాగానో, మీరు కూడా నా మార్గములో ఏం చేయాలా? నడవాలి. సిద్ధపాటు. రోజు మా ఆశ ఏంటో తెలుసా? ఏదో ధనధాన్యాలు కోరట్లేదు మీ దగ్గర నుంచి, ఆస్తుల ఐశ్వర్యాలు కోరట్లేదు మీ దగ్గర నుంచి. మేము దేవుణ్ణి ఎదుర్కొంటున్నప్పుడు మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి దేవుని ముందు నిలబెట్టాలనే మా ఒక ఉద్దేశం. అయ్యా, ఈ ఉద్దేశం మంచిదని వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాను. 1వ తారీఖు ప్రార్థన ఎందుకు? 15వ తారీఖు ప్రార్థన ఎందుకు? ఈ ప్రార్థనలన్నీ ఎందుకు? పనిలేక కాదు, మిమ్మల్ని సిద్ధపరచాలని. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని సిద్ధపరచాలని, సిద్ధపాటు అనే అనుభవంలోకి మిమ్మల్ని నడిపించడానికే ఈ ప్రార్థనలు, ఈ వర్తమానాలు, ఈ వాక్యాలన్నీ కూడా మిమ్మల్ని సిద్ధపరచాలి, సంపూర్ణులుగా మార్చాలి, సంపూర్ణత కలిగిన సంఘముగా మార్చాలని మా ఉద్దేశం. ఇప్పుడు వాక్యం మాట్లాడుతూ ఉంది, నయోమిని వెంబడించింది రూతు ఆలోచన ఆత్మ సంబంధమైన ఆలోచన, ఓర్ప ఆలోచన, ఇహలోక సంబంధమైన ఆలోచన. ఆమె అందుకే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఆమె లేదు. ఆమె ఎప్పుడైతే నయోమిని వదిలిపెట్టేసిందో కనుమరుగైపోయింది. ఆమె చరిత్ర రాయబల్లా. ఇక ఇంతకీ ఈ నయోమి ఎలా సిద్ధపరుస్తుందో తెలుసా? రూతుకి ఏం చెప్తుందో తెలుసమ్మా? ఇప్పుడు ఎవల పంట బాగా పండుద్ది, బార్లీ ఎక్కువగా వస్తుంది, ఖచ్చితంగా కళ్యాణానికి ఎవరు వస్తారు? బోయాజు వస్తాడు.
అక్కడ ఎవరు చేసేదానికి వాళ్ళకి ఏమిస్తాడు ఆయన? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు వెళ్ళు, ఆ పొలములో కష్టపడి పని చేయి అని చెప్తుంది. ఒక సిద్ధపరుస్తూ ఉంటుంది. ఏమని సిద్ధపరుస్తుందో చూద్దాం ఒకసారి. రూతు గ్రంథము 3వ అధ్యాయము, త్వరగా రూతు గ్రంథము 3వ అధ్యాయము, నీవు స్నానము చేసి మొదటి వచనం కాని నేను చదువుకుందాం. ఆమె అత్తయ్యైన నయోమి, నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తెల యొద్ద, ఈ మాట చూడండి, అందరు ఈ మాట అండర్లైన్ చేయండి, ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. దేవునికి స్తోత్రం. మొదటి పాయింట్ నేను చెప్తాను, వినండి. ఇప్పుడు ఏమైనా సిద్ధపరిచి పంపిస్తుంది, ఏమని? నా వైపు చూడండి అందరికి కూడా, ఏమని పంపిస్తుంది తెలుసా? ఇగో బోయాజు, ఎవని పన్నికెత్తల యొద్ద నువ్వు ఉంటివో ఆ బోయాజు మనకెవరట? అంటే ఈ రూతు ఎవరి దగ్గర ఉండాలి? వినండి, ఎవరి దగ్గర ఉండాలి? రూతు పనికత్తల యొద్ద ఉండాలి. ఎవరి పనికత్తలు? పని చేసేవారు, పరిచర్య చేసేవారు. ఇప్పుడు నయోమి ఏం చెప్తుంది తెలుసా? నువ్వు వెళ్ళి పనికత్తెల మధ్య ఉండు, పని చేసేవారి మధ్య ఉండు. ఆ పొలములో అనేక మంది పరిచారికులు ఉన్నారు, ఆ పొలములో అనేక మంది పనివారు ఉన్నారు, ఆ పొలములో అనేక మంది పరిచర్య చేసేవారు ఉన్నారు, ఆ పొలములో అనేక మంది దేవుని కొరకు రాత్రి పగళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు. వారి మధ్య, ఆ పనివారి మధ్య, ఆ పనికత్తెల మధ్య నువ్వేం చేయాలి? ఉండాలి. ఎవరు పనివారు? ఎవరో పని చేసేవారు పనివారు. పనివారంటే ఎవరో తెలుసా? పరిచర్య చేసేవారు పనివారు. పనివారంటే ఎవరో తెలుసా? ఆకలి దప్పులను ఎదుర్కొనేవారు పనివారు. ఎవరో తెలుసా? పనివారంటే కష్టమైన, నిష్ఠూరమైన, ఎడారి అయినా, దుఃఖమైన ఎదుర్కొని దేవుని కొరకు రాత్రి పగళ్ళు పని చేసేవారే పనివారు. బాతాకాన్లు పెట్టేవారు పనివారు కాదు, గుడుపుటాన్లు చేసేవారు పనివారు కాదు, పని జరుగుతున్న మధ్యలో వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టేవారు, తగాదాలు పెట్టేవారు పనివాళ్ళు కాదు. ఇహలోక ఆశలను చంపి దేవుని సైతము పనిచేసేవారే నిజమైన పనివారు. సంఘానికి ఒక మాట చెప్తున్నాను, ఒక దివ్యమైన మాట. ఏంటో తెలుసా? పరిచర్య చేస్తున్న సమయంలో ఇద్దరు కలిసి పరిచర్య చేస్తున్నారు అనుకోండి, ఇద్దరి మధ్యలో ఆత్మ సంబంధమైన సంభాషణ జరగాలి. ఏ సంభాషణ జరగాలి? దైవ సేవకులు ఏదైనా పని అప్పచెప్పారనుకోండి, అది యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, స్త్రీలు కానీ, 2, 3, 4, 10 మంది కలిసి పనిచేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో జరగవలసిన సంభాషణ ఆత్మ సంబంధమైన సంభాషణ మాత్రమే ఉండాలి. అనవసరమైన సంభాషణ ఉండకూడదు. 3వ వ్యక్తి గురించి మాట్లాడే సంభాషణ ఉండకూడదు. ఎవరు పనివారు నిమగ్నమై, దేవుని పనిలో నిమగ్నమై పని చేసేవారే పనివారు. ఆ పనివారి మధ్యలో నువ్వు ఉండు అని చెప్తుంది. ఎవరికి? రూతుకి. ఎందుకో తెలుసా? ఆ పనివారి దగ్గరికి ఎవరు వస్తారు? బోయాజు వస్తాడు. ఆ బోయాజు మనకు బంధువుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సిద్ధపరుస్తుందో తర్వాత విషయం కూడా చదువుకుందాం. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. ఎవలను తూర్పారబట్టించబోతున్నాడు? నీవు స్నానము చేసి. నెంబర్ 1 ఏం చేయాలి? అందరూ చెప్పాలి. నా వైపు చూడాలి అందరూ కూడా. నేను చెప్తాను ఒక్కొక్కటిగా. ఏం చేయాలి? స్నానము చేయాలి. స్నానం అంటే అర్థం ఏంటి? స్నానము. ఇప్పుడు బోయాజు దగ్గరికి రూతు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలా? చెమట బట్టి కంపు కొట్టుకుంటా దుర్వాసన వస్తుందనుకోండి, బోయాజు దగ్గర రాణిస్తాడా? ఒక్క తన్ను తంతాడు. చెప్పాలా? రాణిస్తాడా? బోయాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మురికితో వెళ్ళాలా? కల్మషముతో వెళ్ళాలా? అపవిత్రతతో వెళ్ళాలా? ఎలా వెళ్ళాలి? స్నానము చేసి వెళ్ళు. ఏమంటున్నాడు రూతుతో? ఏమంటుంది నయోమి? స్నానము చేసి వెళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా? శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని రాకడలో సంఘము ఎత్తబడాలంటే ఏం చేయాలి? సంఘము
స్నానం చేయాలి. అంటే రాత్రి మగలు చేస్తున్నాం కదా, ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నాం, అది కాదు. ఒక శుద్ధీకరణ అనుభవంలోకి నువ్వు రావాలి. ఒక వాక్యము చేత శుద్ధీకరించుకోవాలి. వాక్యము చేత నీ హృదయాన్ని కడుక్కోవాలి. బాప్తిస్మము, రక్షణ అనే అనుభవము చేత శుద్ధీకరించుకోవాలి. ఏ సంఘం అయితే శుద్ధీకరణ కలిగిన సంఘముగా ఉంటుందో, ఏ ఆత్మీయుడితో శుద్ధీకరించుకుంటాడో, ఏ క్రైస్తవుడితో శుద్ధీకరించుకుంటాడో, ఆ శుద్ధీకరణ కలిగిన సంఘము దేవుని ఎదుర్కొంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ సంఘం ఎదుర్కొంటుంది చెప్పండి? దేవుని రాకడలో ఏ సంఘం ఎదుర్కొంటుందమ్మా? శుద్ధీకరణ. పరిశుద్ధత. నీ పాపాన్ని కడుక్కోవాలి, నీ వ్యసనాలు కడుక్కోవాలి, నీ చూపులు, నీ మాటలు, నీ తలంపులు, నీ వ్యసనాలు, నీ అలవాట్లు కడుక్కోవాలి. వ్యసనాన్ని కడుక్కోవాలి. పాత రోత జీవితం అంతా కూడా కడుక్కొని శుద్ధీకరించుకొని యేసు రక్తములో నీ జీవితాన్ని కడుక్కొని నువ్వు పరిశుభ్రపరుచుకుంటే అప్పుడు బోయాజుని ఎదుర్కొంటావు. ఈరోజు ఈ వాక్యం విన్నప్పుడు దేవుని బిడ్డ మీరు అనుకోవచ్చు, అయ్యా నేను దేవునికి నీతి కార్యాలు చేస్తున్నాను కదా, భూదానము, గోదానము, అన్నదానము, వస్త్రదానము, ఇంకే దానాలు ఉన్నాయి చెప్పండి? చెప్పాలమ్మా. ఏ దానాలు? రక్తదానము. ఏ దానం చెప్పండి? వాట్సాప్ స్టేటస్లో పెడతారు, అర్జెంట్ నీడ్ B+ బ్లడ్. చెప్పాలి, ఏంటది ఇది? అర్జెంట్ నీడ్ B+ బ్లడ్, A+ బ్లడ్, O పాజిటివ్ బ్లడ్. అయ్యా నేను రక్తదానం చేస్తున్నాను, భూదానం చేస్తున్నాను, గోదానం చేస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, వస్త్రదానం చేస్తున్నాను, నేను దేవుని రాకడలో ఎత్తబడతాను కదా. దివ్యమైన మాట వాక్యం చెప్తుంది, మనిషి యొక్క నీతి కార్యాలు దేవుని దృష్టికి మురికి గుడ్డల్లా ఉన్నాయట. ఎలా ఉన్నాయి చెప్పండి? ఒక శ్రేష్టమైన ఉపదేశం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని? మనిషి యొక్క నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా ఉన్నాయి. దశమ భాగాలు, కానుకలు, ప్రతిష్టర్పణలు, ముఖబడి కానుకలు ఇచ్చినంత మాత్రాన కాదు, దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే ఒకే ఒక అవసరత, శుద్ధీకరించుకునే అనుభవము. నీ పాపాన్ని కడుక్కోవాలి, నీ అపవిత్రతను కడుక్కోవాలి, నీ చెడుని కడుక్కోవాలి. ఇహలోక మాలిన్యము నీ దేహానికి అంటింది కదా, అది కడుక్కోవాలి. కడుక్కొని శుద్ధీకరించుకున్న నాడే ఎవరిని ఎదుర్కొంటావు? పెళ్లి కుమారుని ఎదుర్కొంటావు, బోయాజుని ఎదుర్కొంటావు. హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. ఎవరిని ఎదుర్కొంటావు చెప్పండి? బోయాజుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? రూతు, స్నానం చేయి, శుభ్రంగా స్నానం చేయి. స్నానము చేయకపోతే బోయాజుతో పాలి లేదు. సంఘానికి దేవుడు చెప్తున్నాడు, నయోమి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సంఘానికి చెప్తున్నాడు. ఏమని తెలుసా? స్నానం చేయి, శుద్ధీకరించుకో, నీ ఆలోచనలు శుద్ధీకరించుకో, నీ తలంపులు శుద్ధీకరించుకో, నీ యొక్క లోక సంబంధమైన ఆశలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధీకరించుకో. శుద్ధీకరించుకున్న నాడే ఎవరిని ఎదుర్కొంటావు? యేసయ్యని ఎదుర్కొంటావు. కల్మషము అంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని నేను మీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2 Corinthians chapter 7. Let us read verse 1. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో, ఏ భయముతో? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును, ఈ మాట అండర్లైన్ చేయండి ఒకసారి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. మనలను ఏం చేసుకోవాలా చెప్పాలమ్మా? సంఘమంతా చెప్పండి ఒకసారి, అందరూ హల్లెలూయా చెప్పండి. అయ్యా దేవుడు నాకు మంచిగా 2 ఆరోగ్యకరమైన హస్తాలు దేవుడు నాకు ఇచ్చాడు అన్నవారు చేతులు పైకెత్తి 3 సార్లు హల్లెలూయా అని చెప్పండి. రైల్వే స్టేషన్ అయ్యేమో అనిపిస్తుంది, ఒక లైన్ మీద చెప్తారేమో అనుకున్నాను. ఆల్ రైట్. శుద్ధీకరణ ఏం శుద్ధీకరించుకోవాలి? నెంబర్ 1, ఇక్కడ 2 రకాలైన కల్మషం అట. కల్మషము 2 విషయాలు పనిచేస్తుంది. 2 విషయాలు.
అదేంటో తెలుసా? ఒకటి, శరీరముకు పట్టిన, చెప్పాలి, శరీరానికి పట్టిన కల్మషము. రెండవది, ఆత్మకు పట్టిన కల్మషం. శరీరానికి పట్టిన కల్మషము, ఆత్మకు పట్టిన, అక్కడ రాశాడు కదా, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. చూడండి ఉన్నాడు, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. ఏం చేసుకోవాలట? శుద్ధీకరణ అంటే అర్థం ఏంటి చెప్పండి? శుద్ధీకరించుకోవాలంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మ నోరు తెరిచి చెప్పండి. ఆత్మకు శరీరానికి పట్టిన కల్మషం ఏదైతే ఉందో దానిని తొలగించుకోవడమే శుద్ధీకరణ. స్తోత్రం కలుగును గాక. అందరు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏ కల్మషం ఇది చెప్పండి? శరీరానికి ఆత్మకు పట్టిన కల్మషాన్ని తొలగించడమే శుద్ధీకరణ. స్నానము చేయటం అంటే అర్థం ఏంటి? శరీరానికి ఆత్మకు పట్టిన కల్మషాన్ని ఏం చేయాలా? శుద్ధీకరించుకోవాలా. శరీర కల్మషం అనే అర్థం ఏంటో తెలుసా? కొంతమంది చూడండి, నన్ను చూడాలి, నన్ను చూడు, నా అందం చూడు, నేను ఎంత అందంగా ఉంటానో తెలుసా? అసలు నా అందానికి కుర్రకాళ్ళంతా ఏమైపోతారు చెప్పండి? ఫ్లాట్ అయిపోతారు. నా అందం ఎంత గొప్పదో, నా అందాన్ని ఫేస్బుక్లో పెడితే, నా అందాన్ని ఇన్స్టాగ్రామ్లో పెడితే, నా అందాన్ని యూట్యూబ్లో పెడితే ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు నాకు? చెప్పాలి, ఎంతమంది ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు? ఎంతమంది లైక్లు ఇస్తారో తెలుసా? ఎంతమంది ఎమోజీస్ పెడతారో తెలుసా? అబ్బో, ఇదంతా ఏ కల్మషం చెప్పండి? ఏ కల్మషం ఇది? బైబిల్ సెలవిస్తుంది, అందము మాయా, సౌందర్యము, చెప్పాలి, ఫ్యాషన్. శరీరానికి పట్టిన కల్మషం అంటే అదే ఫ్యాషన్. చుట్టంతా బోడిగుండు చేయించుకొని పైన పెడతారు కదా కుప్ప, అది శరీరానికి పట్టిన కల్మషం. శరీర కల్మషం ఇది. చినిగిపోయిన రంధ్రాలు పడిన బట్టలు వేసుకుంటారు కదా, శరీరానికి కల్మషం అది. అందాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారు కదా, అది శరీరానికి కల్మషం. అందము మాయ, సౌందర్యము వ్యర్థము అని బైబిల్ చెప్తుంది కదా. ఇంకా అందాన్ని బట్టి గర్విస్తున్నావా అమ్మ? ఎవరైనా అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మీ ఆధార్ కార్డులో మీ ఫోటో ఉంటుంది. చెప్పాలి, ఏముంటుంది చెప్పండి? మీ ఆధార్ కార్డులో ఫోటో ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీ ఫోటోని చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఎంత అందంగా ఉన్నారో మీకు తెలుస్తుంది. అది మీ అందం. దేవుడు ఆలోచన లేని దేవుడు కాదు. ప్రజలు గర్విస్తారని చెప్పే ఏం చేస్తాడు? ఆధార్ కార్డులలో ఏం పెడుతున్నాడు చెప్పాలి? కాకి నయం అనిపిస్తుంది కదా ఫోటో చూడంగానే. అందాన్ని బట్టి గర్విస్తున్నావా? అదే శరీర కల్మషం. దాన్ని శుద్ధీకరించుకోమంటున్నాడు దేవుడు నిన్ను. స్నానం చేయమంటే అర్థం ఏంటి? శరీరానికి పట్టిన కల్మషం ఉందే, ఆ కల్మషం తొలగించుకోవడమే శుద్ధీకరణ. ఆత్మకు పట్టిన గర్వం ఏంటి? ఆత్మకు పట్టిన గర్వము, అయ్యో నా అంత పాటగాడు లేడండి, నా అంత ఆటగాడు లేడండి, నేనుంటే అండి ఆ టీంలో అదిరిపోయేదండి, ఆ ప్రాంతంలో నేను ఉండాల్సిందండి, నేను అని చెప్పి ఎంబోస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం పట్టింది? ఆత్మకు పట్టిన. వాళ్ళు బాడితే ఏం బాగుంటుందండి? నేను బాడితేనా జనాలు చప్పట్లు కొడతారండి. ఈయన కొట్టాడు చప్పట్లు ఎవరి పాటకు? మళ్ళీ ఆత్మకు పట్టిన కల్మషం. కొంతమంది చూడండి, ఇక్కడున్న ఎంగిలి ప్లేట్ అక్కడ తీసి పెట్టరే, ఎంగిలి గ్లాస్ పట్టుకున్న పాపము లేదే, ఎంగిలి ప్లేట్ కడిగిన పాపము లేదే. కొంతమంది పరిచర్య ఒళ్ళు వంగదు, కొంతమందికి బెదిరిస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని బెదిరిస్తూ ఉంటారు. ఆలోచించండి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఆత్మకు పట్టిన కల్మషము, గర్వము, అహంకారం ఏదైతే ఉందో, నేను అనే స్వభావం ఏదైతే ఉందో. అందుకే బైబిల్ ఒక అద్భుతమైన మాట, తనకు తాను తగ్గించుకున్నవాడు, చెప్పాలి, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నేను దేవుడు ఆశీర్వదించే కొలది నువ్వేమవ్వాలా? తగ్గింపు స్వభావంతో ఉండాలి. దేవుడు నిన్ను వాడుకునే కొలది నువ్వెలా ఉండాలా? తగ్గింపు. అందుకే ఎదిగిన కొద్దీ వదగమన్నారు పెద్దలు. ఊరికి రాలే ఆ సామెత. ఎదిగిన కొద్దీ
ఒదిగి ఉండాలి, దీన మనస్సు కలిగి, సాత్వికము కలిగి. అందుకే బైబిల్ అంటాడు, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును దేన్ని స్వతంత్రించుకుంటారట? సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. గర్వము, అహంకారము. లూసిఫర్ కూడా అలానే అనుకున్నాడు, నేను బాగా పాడతాను, నేను బాగా కనపడతాను, నేను చాలా గొప్పవాడిగా ఉన్నాను, ఎక్కడున్న టీం అంతా నడిపిస్తున్నాను నేనే కదా అని చెప్పి గర్వపడ్డాడంతే. గర్వము 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 పాతాళములోకి తోసేశాడు దేవుడు. రాని ఒక ఆత్మకు కల్మషము రాని ఒక ఎప్పుడు కూడా. ఆత్మీయ జీవితం ఎదుగుతున్నావా? Say thanks to God. If you are really building up your spiritual life, be thankful to God. ఉద్యోగం వచ్చిందా? థ్యాంక్ఫుల్ టు గాడ్. వ్యాపారం వచ్చిందా? థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇంటర్వ్యూలో పాస్ అయ్యావా? బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నీకు ఇచ్చిన సమస్తము కూడా దేవుడే ఇచ్చాడు కాబట్టి ఆయనకి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించుదువుగాక. కృతజ్ఞత అనుభవంతో నువ్వు జీవించాలి. శరీరానికున్న కల్మషము, ఆత్మకున్న కల్మషము యేసు నామములో తొలగిపోవునుగాక. కొంతమంది దేవుని సేవకులు కనమన్నా ప్రైజ్ లార్డ్ చెప్పరు. గర్వము తగ్గించుకోవాలా, గర్వము వద్దు, దాన్ని తీసేసేయ్. తోటి విశ్వాసులు కనపడిన ప్రైజ్లా, అదే సీఎం కనపడితే పొరుగు దండాలు పెట్టవా? లేచి నిలబడి దండాలు పెట్టవా? వాక్యం సెలవిస్తుంది, నీ శరీరానికి పట్టిన కల్మషము, ఆత్మకు పట్టిన కల్మషం తొలగించేసాయి, తొలగించేసాయి, తొలగించేసాయి. శుద్ధీకరించుకో, స్నానము చేయి. ఎవరిని ఎదుర్కొంటావు? దేవుణ్ణి, బోయాజుని ఎదుర్కొంటావు. ప్రైజ్ లో రెండో అంశం దగ్గరికి వచ్చేద్దాం. తైలము రాచుకొని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం రాసుకోవాలట? ఏం రాసుకోవాలట చెప్పండి. అమ్మా, స్నానం చేయడం మాత్రమే కాదు, శుద్ధీకరించుకోవడం మాత్రమే కాదు, రెండవది తైలము రాసుకోవాలి. సంఘము దేవుని ఎదుర్కోవాలంటే సంఘము పవిత్రంగా ఉండడం మాత్రమే కాదు, సంఘము నిష్కలంకంగా ఉండడం మాత్రమే కాదు, సంఘము పరిశుద్ధంగా జీవించడం మాత్రమే కాదు, సంఘము తైలముతో నింపబడాలి. అనగా పరిశుద్ధాత్మ అభిషేకముతో సంఘము చెప్పాలి. దేంతో నింపబడాలి? దేంతో నింపబడాలి? కేకలేస్తే పరిశుద్ధాత్మ రాదు, అరిస్తే పరిశుద్ధాత్మ వచ్చేది కాదు, గంతులేస్తే పరిశుద్ధాత్మ వచ్చేది కాదు, డీజేలు కొట్టినట్టు సౌండ్ ఎక్కువ పెట్టి డమా 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 డమాలు కొట్టినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు రాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? నువ్వు నిజంగా పశ్చాత్తాపడి కన్నీటితో నీ పాపము ఒప్పుకున్న నాడే ఆత్మ దేవుని అభిషేకించబోతున్నాడు. దేవుని ఆత్మ ద్వారా నింపబడబోతూ ఉన్నావు. దేవుని ఆత్మ ద్వారా దేవుని నువ్వు తాకుతాడంతే. నీలో నుంచి ఒక సమర్పణ వస్తుంది, నీలో నుంచి ఒక దుఃఖము బయలుదేరుతుంది, నీలో నుంచి ఒక పెనుగులాట. సంఘము పరిశుద్ధాత్మతో నింపబడాలి. లక్షల కొలదున్న సంఘాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ నింపబడ్డారా సంఘాలు? వాక్యం మాట్లాడుతుంది, సంఘము దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో ఏ సంఘం నింపబడుతుందో ఆ సంఘములో జరిగే ప్రతి కార్యాలు ఆత్మీయ కార్యాలుగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆత్మీయుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతాడో ఆ ఆత్మీయుడు పరిశుద్ధునిగా జీవించగలుగుతాడు. ఇక వాళ్ళు పాపము రాదు, అపవాది దాడి చేయలేడో. ఋతు, నువ్వు తైలము రాసుకో, సుగంధ తైలము రాసుకో, తైలముతో రాసుకో, తైలముతో నింపబడు, బోయాజుని ఎదుర్కొంటావు. మూడవది, నీ బట్టలు కట్టుకొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం కట్టుకోవాలట? మూడవ అంశం ఏంటి చెప్పండి. మొదటి అంశం ఏంటి చెప్పండి? స్నానము చేసి. స్నానము చేయాలి అంటే ఏంటి? శుద్ధీకరణ, శుద్ధీకరణ అనుభవము. మీకు విషయం తెలుసా? ప్రతి శనివారం మన సంఘంలో జరిగే కూడిక ఏంటి? శనివారపు ఆరాధన. చెప్పాలి. శనివారపు ఆరాధన అది ఏ కూడికో తెలుసా? ఇప్పటి నుంచి అమలు చేస్తున్నాం. ప్రతి శనివారం 7 గంటలు జరిగే కూడిక శుద్ధీకరణ కూడిక. శుద్ధీకరణ కూడిక ఏంటయ్యా ఈ శుద్ధీకరణ కూడిక? ఆదివారం కొరకు నువ్వు శనివారం ఏం చేసుకోవాలా? అది పాయింట్. శనివారమే సిద్ధపడాలి. ఆదివారం రోజు 10 గంటలకు ఇస్త్రీ చేయకూడదు, ఇక పెట్టి రుద్దకూడదు బట్టలు. ఐరన్ చేయటం ఆదివారం కాదు, ఐరన్ చేయటం అంతా ఎప్పుడైపోవాలా? శనివారమే అయిపోవాలా. నీ వస్త్రాలన్నీ కూడా సిద్ధపరచుకోవడం ఎప్పుడైపోవాలా? శనివారమే అయిపోవాలా. ఆదివారానికి మందిరానికి అడ్డు రాకుండా, ఏ విషయము అడ్డు రాకుండా చూసుకోవాల్సిన రోజు ఏది?
శనివారము. నీ పాపమంతా తొలగించుకునే రోజేది? శనివారపు ఆరాధనలో పశ్చాత్తాపము రావాలి. అయ్యా, రేపటి ఆరాధన కొరకు నన్ను సిద్ధపరచండి, రేపటి వర్తమానము కొరకు నన్ను తయారు చేయండి, నా మనసును సిద్ధపరచండి అయ్యా, నా యొక్క ఆలోచన సిద్ధపరచండి ప్రభువా, ఈ శుద్ధీకరణ కూడికలో నన్ను సిద్ధపరచండి ప్రభువా అని చెప్పి నువ్వు శనివారమే సిద్ధమైపోవాలి. అదే శుద్ధీకరణ కూడిక. ఆదివారం సిద్ధమైపోవాలి. సడన్గా ఇక మందిరానికి టైంకి వచ్చేసేయాలి అంతే. ఇక నువ్వు వేరే పనులు పెట్టుకోకూడదు. ఇక మొదటిగా శుద్ధీకరించుకోవాలి. రెండవది ఏం చేయాలి? ఏం రాసుకోవాలి? తైలం అంటే దేంతో నింపబడాలి? ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో. మూడవది, ఈ వస్త్రమే మహిమ వస్త్రము. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా దేవున్నామని మహింపరుద్దాం. ద డ్రెస్ ఆఫ్ గ్లోరీనెస్, మహిమ వస్త్రము. శుద్ధీకరించుకున్న తర్వాత, నీ ఆలోచనలు శుద్ధీకరించుకున్న తర్వాత, దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత దేవుడు నీకు ఇచ్చే వస్త్రం ఏంటో తెలుసా? దేవునికి ఇచ్చే రామరాజు వస్త్రం కాదు. రామరాజు కాటన్స్ దేవుడు నీకు ఇవ్వట్లేదు. దేవుడు నీకు ఇచ్చే వస్త్రము అది మహిమ వస్త్రము. ఏ వస్త్రం చెప్పండి? మహిమతో నింపబడిన వస్త్రము, కృపతో నింపబడిన వస్త్రము, అభిషేకముతో నింపబడిన వస్త్రము. ఈ మహిమ వస్త్రము ధరించుకుని దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఎవరిని ఎదుర్కోవాలి చెప్పండి? చెప్పాలి. ఏం కావాలి దేవుని ఎదుర్కోవడానికి? ఏం కావాలా? మొదటిగా స్నానము కావాలి, అంటే శుద్ధీకరణ కావాలి. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి. ఈ రెండు అనుభవాలతో నింపబడినప్పుడు ఆటోమేటిక్గా దేవునికి ఇచ్చే వస్త్రం ఏంటో తెలుసా? మహిమ వస్త్రము. అప్పుడు దేవుని రాకడ కడబూర శబ్దముతో, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో వినబడినప్పుడు ఈ వస్త్రం వేసుకొని నువ్వు ఆ మెట్టులు ఎక్కుతా ఉంటే దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? సంపూర్ణముగా స్వీకరించును గాక. హల్లెలూయా. సంపూర్ణముగా స్వీకరిస్తాడు దేవుడు. అయ్యో, నా సంఘము, పెళ్లి కుమార్తె సంఘము, నా బిడ్డ, నా ఆత్మీయుడు మహిమతో నింపబడి ఉన్నాడు, అభిషేకముతో నింపబడి ఉన్నాడు, కృపతో నింపబడి ఉన్నాడు, మహిమ ప్రభావములతో నింపబడి దగమని మెరుస్తూ ఉన్నాడు. ఈ మహిమ కలిగిన ఆత్మీయుడు, మహిమ కలిగిన సంఘము దేవుని ఎదుర్కొనే సంఘముగా మార్చబడుతుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మూడు లేకపోతే రూతు బోయాజు దగ్గరికి వెళ్తుందా? మీలో ఎంతమందికి ఆశ ఉంది ఈరోజు? అయ్యా, నేను ఎత్తబడాలి, అమ్మా నేను దేవుని రాకడలో ఎత్తబడాలి, దేవుని ఎదుర్కోవాలన్న వారు చేయి చూపించండి. 3 అంశాలు మీ గుండెల్లో పెట్టుకోండి. 1, శుద్ధీకరణ, స్నానము. 2వది ఆత్మ నింపుదల. 3వది ఏ వస్త్రం నీకు కావాలి? చెప్పు, ఏ వస్త్రం కావాలి? మహిమ వస్త్రం. ఈ మహిమ వస్త్రముతో ఆ వస్త్రం వేసుకొని నువ్వు పరలోకంకి వెళ్తా ఉంటే దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడు, సంతోషపడతాడు. అయ్యో దేవుని మనసు పులకరిస్తూ ఉంటుంది, గంతేస్తూ ఉంటుంది. నువ్వు కల్మషంతో నింపబడితే మహిమ వస్త్రము నీకు రాదు. కల్మషంతో నింపబడితే నువ్వు దేవుణ్ణి చూడలేవు, దేవుని ముఖదర్శనము చేయలేవు, దేవుణ్ణి అనుభవించలేవు, దేవుణ్ణి ఎదుర్కోలేవు. కల్మషముతో ఉంటే నీ కల్మషాన్ని తొలగించి రోజు కల్మషాన్ని తొలగించి. ఈరోజు దేవునితో మాట్లాడి ఉన్నాడు. ఏం మాట్లాడాడు దేవుడు చెప్పండి? మొదటి అంశం మనం చదువుకుని ఏం మాట్లాడాడు? ఆశతో, అపేక్షతో ఏం చేయాలి? దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎలా వస్తాడు దేవుడు? 2 విషయాలు చెప్పాను. ఎలా వస్తాడు దేవుడు? దొంగవలే. రెండవది ఆర్భాటముతో, ప్రధాన దూతతోనూ దేవుని. ఈ శబ్దం వినబడినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఎవరు వచ్చారు మన కొరకు? దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చే లోపల మనం ఎలా సిద్ధపడాలి? 3 విషయాలు. స్నానం చేయాలి, రెండవది తైలము రాసుకోవాలి, మూడవది వస్త్రము, మహిమ వస్త్రము ధరించుకోవాలి. ఇవన్నీ మీ జీవితంలో ఉంటే దేవుని రాజ్యము నువ్వు స్వతంత్రించుకుంటావు, దేవుని రాజ్యము నువ్వు పొందుకుంటావు, ఆ దేవుని రాజ్యములు నువ్వు ఎత్తబడతావు. అయ్యా, నేను ఎత్తబడతా అన్నవారు మీరందరూ మోకరించండి చాలు, నేను మీ కొరకు ప్రార్థన